అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాల్లో మధ్యలో ఒక మాట చదువుదాం. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని. 1వ అధ్యాయం 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభీష్టమాయన. 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. చిన్న మాట మనం ప్రార్థించేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రము చెల్లిస్తూ మీ స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడి కనికరిస్తూ వచ్చారు. మీ వాక్యము చేత తడుపుతూ వచ్చిన విధానం బట్టి వందనాలు. చురుకుగా ఉండట గొప్ప భాగ్యమని ఆషాహేలు ఏ విధంగా అయితే చురుకుగా ఉన్నాడో, మా జీవితాల్లో సోమరులం కాక చురుకైన పనివారంగా ఉండడానికి, నిర్దిష్టమైన గమ్యం లక్ష్యం కలిగి పరిగెత్తడానికి మీకు అనుగ్రహించమని, వాక్యం అందించిన మీ దాసును మరెక్కువ బలపరచమని, మరొకడు నిలబడి ఉండగా మీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడమని, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మధ్యాహ్నం అన్న వర్తమానం చెప్పడం అది కష్టమే, ఎందుకంటే మధ్యాహ్నం వర్తమానం అంటేనే ఇబ్బంది. కానీ అన్న వర్తమానంలో చురుకుదనం అనే విషయం మాట్లాడాడు. కాబట్టి మీరు చురుగ్గా ఉంటారనుకుంటున్నాను. కొంతమంది నిద్రలో కూడా చురుగ్గా ఉంటారు, అది కూడా కృపావరమే. అది అందరికి ఉండదు, కొంతమందే ఉంటారు. ఏ ఊర్లో అయినా ఉంటారంట. కాబట్టి మీరు ఉండరని నేను అనుకుంటున్నాను. ఇది పరీక్షా కాలం. ఎవరికంటే మాకే. విజయానందమన్న 2 బాధ్యతలు అప్పగించాడు. ఒకటి వాక్యం చెప్పాలి, 2వది నిద్రపోవడం లేపాలి. ఈ 2 పనులు నేను ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మీకు నిద్ర వస్తే నిద్రపోండి, తప్పు లేదు. అయితే షరతు ఒకటే, నిద్రపోయేవాళ్ళు లేచి నిలబడి నిద్రపోవాలి. అట్లయితే మీరు నిద్రపోవచ్చు. కొలస్సీయులకు రాసిన పత్రికలో చెరసాల పత్రికలని 4 పత్రికలు, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ 4 చెరసాల పత్రికలు. పౌలు సార్దీస్ మీదుగా వెళ్ళినప్పుడు ఆయన ఎఫెసీకి వెళ్ళాడు, కానీ కొలస్సీకి వెళ్ళలేదు. ఎఫెసీ పట్టణమునకు తూర్పు దిశన 75-100 మైళ్ళ దూరంలో ఈ కొలస్సీ పట్టణం ఉన్నది. లవదికియా, హీరపోలి, ఈ 2 పట్టణాలు సమీపంగా ఉన్నాయి. మ్యాప్లో చూసినట్లయితే ఆ మాటలు కనబడుతూ ఉంటాయి. ఈ 2 కలిసే చోటున వాటిని పృగ్రియా ద్వారాలు అని అంటారు. పృగ్రియా అనే ప్రాంతానికి పౌలు ఆ ప్రాంతాల గుండా వెళ్ళాడు. అందుకే 4వ అధ్యాయంలో లవదికియా వారి కొరకు, హీరపోలి వారి కొరకు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా అయితే కొలస్సీ పత్రిక గొప్ప క్రైస్తవ జీవితం ఎటువంటిదో కొలస్సీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికలో ఆయన మహిమ అనేది ఎలా ఉన్నదో మనం గమనిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో ఒక విశ్వాసి యొక్క ఆనంద జీవితం ఎటువంటిదో ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. అక్షరార్థంగా శరీర సంబంధమైన ఆనందం విశ్వాసి పొందేవాడు కాదు. కొంతమంది వారి కడిపే వారి దేవుడని భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆనందాన్ని పొందేవారు ఉన్నారు. కానీ దానికన్నా ప్రభువులో ఆనందించేవారు ఉన్నారని
ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. కొలస్సై పత్రికలో ఆయన శిరస్సై ఉన్నాడు అని, ఆయన అధికారాన్ని సూచిస్తూ ఈ కొలస్సై పత్రికలో రాయబడి ఉన్నది. ఆయన సార్వభౌమ అధికారత్వాన్ని కొలస్సై పత్రికలో ఎక్కువగా గమనిస్తున్నాం. అందుకే ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సై పత్రిక ఎక్కువగా క్రీస్తు 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 అని ఆయన దైవత్వాన్ని గురించి వ్రాయబడినటువంటి పత్రిక. అందుకే మొదటి అధ్యాయం ఆయన శిరస్సై ఉన్నాడు, రెండవ అధ్యాయం ఆయన జ్ఞానమై ఉన్నాడు, మూడవ అధ్యాయం ఆయన జీవమై ఉన్నాడు, నాలుగవ అధ్యాయం ఆయన యజమానుడుగా ఆయన నాయకుడుగా ఉన్నాడని 4 అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కొలస్సై పత్రిక ఎందుకు వ్రాయడం ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ఎపఫ్రా వెళ్లి విషయాలు తెలియపరిచాడు. వారిలో క్రీస్తు పరిపూర్ణుడు కావాలి అంటే, క్రీస్తు యొక్క సంపూర్ణత కలిగి ఉండాలి అంటే 2వ అధ్యాయంలో 4 విషయాలు ఉన్నాయి. ఇవి మనం ఆచరిస్తే తప్ప క్రీస్తు సంపూర్ణుడు కాడు, మనము కూడా క్రీస్తులో సంపూర్ణం కాము అని వేరే ఉద్దేశం ఈ కొలస్సై సంఘంలో కొంతమంది నాటారు. అందుకు ఈ పత్రిక పౌలు రాయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. మొదటి 2 అధ్యాయాలు సిద్ధాంతపరమైన అధ్యాయాలు, 3-4 అధ్యాయాలు ఆచరణాత్మకమైన అధ్యాయాలు. మొదటి 2 అధ్యాయాలు సిద్ధాంతపరమైన అధ్యాయాలు, 3-4 అధ్యాయాలు ఆచరణాత్మకమైన అధ్యాయాలు. ఎస్సెనీయులు అనేవారు ఉన్నారు. ఈ ఎస్సెనీయులు ఎటువంటి వారు అంటే, వారు జ్ఞానం కలిగిన వారు అనే భావం అనేకులకు ఉన్నది. కానీ ఎస్సెనీయుల జ్ఞానం కాదు, క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు అని 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. అందుకన్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఎస్సెనీయుల యందు కాదు, గ్రీకుల యందు కాదు. కాబట్టి ఎస్సెనీయుల యందు కాదని పౌలు ఖండితంగా చెప్పాడు. రెండవది, దేవుడు సృష్టముని చేశాడు, సృష్టమే ముఖ్యం అని సృష్టిని సృష్టాన్ని వారు పూజిస్తూ ఉండగా, కాదు కాదు క్రీస్తు ప్రభు ముఖ్యం అని దాన్ని పౌలు ఖండిస్తూ వచ్చాడు. అది రెండవది. మూడవది, గ్రీకుల యొక్క లైంగిక విధానాలు ఉన్నాయి, దాన్ని తప్పుపడుతూ ఖండిస్తూ వచ్చాడు. అవి ప్రాముఖ్యమైనవి కావు, వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. 3:5 ప్రకారం 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారం మనం చూస్తున్నాం. నాలుగవది, 2 ప్రమాదకరమైన విషయాలున్నాయి. ఒకటి, ఆచార కర్మకాండలు ఈ కొలస్సై సంఘాల్లో ఉన్నాయి. రెండవది, ఆధునాతన తత్వశాస్త్రం, తత్వజ్ఞానం అనేది ఉన్నది. ఈ 2 ఏం చేస్తున్నాయంటే ఆత్మీయతను ఆవిరి చేస్తూ ఉన్నాయి. ఆనాటి దినాల్లో కాదు, ఈ నేటి దినాల్లో సంఘాల్లో ఇవి కొన్ని ఆత్మీయ జీవితాన్ని ఆవిరి చేసే విధానాలు ఉన్నాయి. వాటిని బట్టి ఉన్న భక్తి, ఆత్మీయత అనేది తేలిపోతూ ఉన్నది. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ఉండవలసినటువంటి నిబంధనతో ఉండకుండా జారిపోయేవారు అనేకులు ఉన్నారు. అందుకే కాంప్రమైజింగ్ నేచర్ ఎక్కువైపోయింది. వాటిని బట్టి పౌలు ఖండిస్తూ వచ్చారు. ఎస్సెనీయుల జ్ఞానం కాదు, ముఖ్యంగా యూదా మత ఆచారాలు ఉన్నాయి. రెండవది, అన్యుల సాంప్రదాయాలు ఉన్నాయి. మూడవది, గ్రీకుల జ్ఞానం ఉన్నది. వీటిని అనుసరిస్తున్నారు. అందుకే 2వ అధ్యాయం 8వ వచనం ఏంటంటే, ఆయనను అనుసరింపక. ఉదయకాల వేళ మనం ఆలోచన చేశాం, వారు కార్య నడక నడిచారు. ఒకప్పుడు 3:7 ప్రకారం, పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి అంటే వారి మధ్య ఉన్నప్పుడు వారిని అనుసరించారు. ఇప్పుడు క్రీస్తు మధ్య, దేవుని బిడ్డల మధ్య ఉంటే ఎవరిని అనుసరించాలి? వీరిని అనుసరించాలి, క్రీస్తుని అనుసరించాలి అని పౌలు తేటగా చెప్తున్నాడు. ఉదాహరణగా 2 విషయాలు మనం చూసాం, అలాంటి ఎన్నో ఉన్నాయి. రహాబు తాను ఎరికోలో ఉన్నప్పుడు ఎరికో విధానాలను అనుసరించింది. ఎప్పుడు తన చూపంతా మెయిన్ ద్వారం గుండా ఉండేది. ఎప్పుడైతే వేగుల వారు వచ్చి పోయిన తర్వాత, ఆ యొక్క కిటికీకి దారం కట్టిన తర్వాత తన చూపు ఎటు మారింది? కిటికీ వైపు. తన చూపు మారింది.
ఈ రోజు ఎవరు వస్తారా, ఈ రోజు వ్యాపారం ఏంటా అని చూసింది. కానీ కిటికీ వైపు చూస్తూ ఉండగా ఒక నిరీక్షణతో చూసింది. ఇశ్రాయేలు పాలెము బయట ఉన్నది కాదు, పాలెములో ఉన్నది. ఇశ్రాయేలు మధ్య నివసించింది. ఇశ్రాయేలు మధ్య రాహాబు ఏనాడు కూడా పాత జీవితం అనుసరించింది కాదు. ప్రభు నమ్మిన తరువాత ఆ నూతనత్వంలోని వెళ్ళాలి. లాజరు బయటికి వచ్చిన తర్వాత లాజరు నడిచి వస్తుంటే లాజరులో మరణపు వాసన లేదు. ప్రభు నమ్మిన బిడ్డలం వారి మధ్య ఉన్నప్పుడు అవి చేశాం. ఇప్పుడు ప్రభు బిడ్డల మధ్య, సంఘం మధ్య ఉన్నప్పుడు ఈ సంఘాన్ని అనుసరించి, క్రీస్తు ప్రభుని అనుసరించి మనం వెళ్ళాలి. వాటిలో ఉన్న 4 విధానాలు ఉన్నాయి. అవి భక్తి జీవితాన్ని దిగజారుస్తున్నాయి. 1 2వ అధ్యాయం 8వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:8. ఆయనను అనుసరింపక, ఇక దేన్ని అనుసరిస్తున్నారు? ఆయన మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరిస్తున్నారు. 20వ వచనం, మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠం విషయంలో మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి అన్నాడు. 1 వారు దేన్ని అనుసరిస్తున్నారంటే మనుషుల యొక్క పారంపర్యాచారములు అని అంటున్నాడు. లోక సంబంధమైన మూల పాఠములు, మనుషుల ఆజ్ఞలు ఎక్కువగా అనుసరిస్తున్నాయి. మనుషుల ఆజ్ఞలు అనుసరిస్తే ఇంకా క్రీస్తు ప్రభువును అనుసరించడం ఎందుకు? కాబట్టి అవే ముఖ్యం కదా. ఇంకా మనం వాటిని అనుసరించాలి. మీరేం చేస్తున్నారంటే క్రీస్తు ప్రభువులో మనము సంపూర్ణం కావాలి అంటే క్రీస్తుతో పాటుగా దేన్ని అనుసరించాలి? మనుషుల పద్ధతులు అనుసరించాలి. ఇది బలంగా నాటుకుంది. ఈ అన్య జనాంగం కొంతమంది ఉన్నారు, వారు కొన్నిసార్లు ట్రెడిషన్స్, ట్రెండ్స్ వారు పాటిస్తున్నారు. వీటిని అనుసరించాలి. కాబట్టి వీటిని అనుసరించి మనం చేయాలి, వాటిని అనుసరించి మనం కొనసాగాలి. అందుకొరకే సంఘాల్లో సమస్య అంతా ఎక్కడికి వస్తుందంటే, ముఖ్యంగా సేవకులకు, పెద్దలకు ఏదైనా గృహప్రవేశం వస్తే ఇంకా వాళ్ళు మనకు సాగొచ్చినట్టే. ఎందుకని ఫలానా తారీఖు పెట్టుకుంటారు, ఫలానా టైం పెట్టుకుంటారు. పెళ్లి వచ్చినా అంతే. పెళ్లి వచ్చింది, ఈ మధ్య పెళ్లికి వర్తమానం చెప్పి వెళ్ళాలనుకుంటే ఇంకో చనిపోయారు, అక్కడ త్వరగా వెళ్ళాలనుకుంటే ఎంత త్వరగా వెళ్ళాలంటే రావట్లేదు. ఎందుకంటే 12 తర్వాత మంచిది ఉందంట. అప్పటిదాకా గేట్ బయటే ఉంచారు పెళ్లి కూతురు. నాకు అంతవరకు తెలియదు, నేను తొందరపడుతున్నా అన్నా, నేను చెప్పాలి, వెళ్ళిపోవాలి, ఒక ఆంటీ చనిపోయారు. నేను అంటే లేదు బ్రదర్ అన్నారు. తర్వాత తెలిసింది 12 తర్వాత అమ్మాయిని తీసుకొచ్చారు. అంటే ఏం చేస్తున్నారు? వీటికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఎవరో ఉంటారు మనుషుల పద్ధతులు అనుసరించారు. వీటిని అనుసరించి ఇది కూడా ఎలా చేయాలి? ప్రార్థన పూర్వకంగా చేయాలి. చేసే పని చండాలమైన పని ఎలా చేయాలి? ప్రార్థన. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను, నాన్న కడప జిల్లాలో పనిచేసినప్పుడు పూర్మానంలో సేవ చేశారు 13 సంవత్సరాలు. మా ఇంటి ఎదురుగా ఓబయ్య అని ఒక ఆయన ఉండేవాడు, బాగా తాగేవాడు ఎక్కువగా. నాన్న ఉదయాన్నే 5 గంటలు లేచి ఈ మైకులో వాక్యం, సువార్త చెప్తున్నప్పుడు ప్రారంభంలో ఈ గొట్టం ద్వారా చెప్పేవారు వారు, తర్వాత ఈ మైక్ పెట్టేవారు. అలా చెప్తూ ఉండగా రోజు చెప్తున్నాడు, వాళ్ళు పెద్దగా వినేవాడు కాదు. ఓబయ్య రోజు తాగి రావడం, భార్యను కొట్టడం ఇలా చేస్తారు. ఒకరోజు సాయంకాలం అక్కడంటే కరెంటు ఉండేది కాదు. సాయంకాలం కరెంటు పోగానే ఈ లాంతర్ వెలిగించుకొని, బుడ్డి వెలిగించుకొని బైబిల్ చదువుతున్నాడు. అమ్మండి, ఏమండి ఈరోజు ఓబయ్య బైబిల్ చదువుతున్నాడంటే నాన్న చాలా సంతోషపడ్డాడు. చాలా కాలానికి మారాడు, మంచిదే అని పెద్దగా చదువుతున్నాడు. ఎందుకు? నాన్న కనపడాలి కదా. ఈ చదువుతూ గట్టిగా చదివాడు, ప్రార్థన చేసేసాడు. ఆహా, నిజంగా ఎంత కాలానికి దేవుడు మన మొర విన్నాడు అని అన్నారు. ఈ లోపల పోయి సారా తాగాడు. నాన్న చివరి, ఓబయ్య నువ్వు ఎందుకురా నువ్వు ఇది చేసింది అంటే, దేవయ్య సార్ మీరు ఉదయం ఏం చెప్పారు? ఏది చేసినా ప్రార్థనాపూర్వకం చేయమన్నారా? అందుకు నేను ప్రార్థన చేసి బైబిల్ చదివి చేశా. నువ్వు చెప్పావా లేదా అని అన్నాడు. నేను చెప్పింది ఏందిరా? నువ్వు బైబిల్ చదవకు అన్నాడు. పాస్టర్ గారు ఇంటి బాబుని చదవద్దు అంటారా? ఏమండి మమ్మల్ని పరలోకాన్ని పొమ్మంటారా, నరకాన్ని పొమ్మంటారా? మీరు బైబిల్ చదవద్దని మీరేం చెప్తే మేమేం చేయాలి అన్నాడు. అది కాదు, నువ్వు చేసే పని చండాలమైన పని అని. ఏ పని అయితే నువ్వు ప్రార్థనాపూర్వకం చేయమన్నావా లేదా ఉదయం? నేను చెప్పింది వాస్తవేరా బాబు, కానీ నేను ఇది కదరా.
కొంతమంది ప్రార్థనాపూర్వకంగా ఏది చేసినా కూడా ఏమంటే నలుగురు పెడుతున్నారు ప్రార్థన చేయండి అంటారు, అంతే సేవకులు. లేకపోతే ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం. అప్పటి నుండి మనకు సాగు వస్తుంది. అందువల్ల నాకు కూడా చాలా భయం, ఈ పెళ్లిళ్ళు వస్తున్నాయండి, అందుకే లైసెన్స్ తీసుకోవాలా. ఎందుకు లేనిపోయిందంత దండగా, ఎందుకు ఏదో ఒక సమస్య పెడతారు, చేయకపోతేనా ఈ సంఘం మానేస్తారు. అప్పటి నుండి ఎంత ఇబ్బంది, చావులు వస్తాయి. ఏ రోజైనా చచ్చిపోవచ్చు. మంగళవారం సమాధి చేయకూడదు కొన్ని స్థలాల్లో, మీకు ఎట్లా మనకు తెలియదు. మంగళవారం సమాధి చేయకూడదు, మంగళవారం ఆదరణ కొడుకు పెట్టుకోకూడదు. ఎందుకు? మంచి రోజు కాదు. సావడానికి ఏదైనా మంచి రోజే, కానీ పెట్టుకోవడానికే వచ్చింది సావు. చాలా సార్లు ఉంటాయి. ఇవెవరి మనుషుల పద్ధతులు. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిని మంగళవారం పంపకూడదు. ఎందుకు? మంచి రోజు కాదు. మంగళవారం బస్సుకు ప్రయాణం చేయరు, హాస్పిటల్కి వెళ్ళరు. మీరు ఎప్పుడైనా చూడండి, మంగళవారాలు శుక్రవారాలు హాస్పిటల్ ఖాళీలు ఉంటాయి. ప్రభుని నమ్మిన బిడ్డలు మనం ఆ రోజుల్లోనే వెళ్దాం. ఎందుకంటే మంగళవారం మనం పోతే చచ్చిపోతాం, మిగతా రోజులు చచ్చిపోం. మంగళవారమే చచ్చిపోతాం. ఎవరో విధించారు. మంగళవారం మొదటి బస్సు రాకపోతే వెనక్కి వస్తాం, మంచి రోజు కాదని. బుధవారం 4వ బస్సు కోసం ఉంటాం. ఇది మన పద్ధతి. ఇటువంటి వాటిని అనుసరిస్తున్నారు. పెళ్లి కుమార్తె స్టేజ్ మీదకి రావాలంటే కుడికాలు పెట్టాలి. ఒక సంఘ పెద్ద అన్నాడు నెల్లూరు జిల్లాలో, అమ్మాయి వస్తుంది, అమ్మ కుడికాలు పెట్టాను అన్నాడు. నేను 2 కాలు పెట్టమన్నా. పడదా అన్నాడు. నువ్వు పడదా? కుడికాలు పెట్టి ఎడంకాలు పెట్టి మనమని చెప్పేది. ఇవి మనుషుల పద్ధతులు. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే క్రీస్తు ప్రభువులో సంపూర్ణ స్థితి కాకుండా ఇవి ఆటంకపరుస్తూ ఉన్నాయి. చాలాసార్లు ఆటంకం. పెళ్లిళ్ళప్పుడు కానీ, సమాధి కార్యక్రమాలప్పుడు కానీ, గృహప్రవేశాలప్పుడు కానీ, చాలా సందర్భాల్లో గృహప్రవేశం ఉంటుంది, రమ్మంటారు సేవకులను 10 గంటలకు. ఉదయం 4 గంటలకే స్టవ్ అన్నీ రెడీగా ఉంటాయి, పాలు పొంగించి పెట్టింటారు. అందుకే ఇవన్నీ కూడా వృధా అంటారు. 4వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాండి, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఇదంతా కూడా ఈ ట్రెడిషన్స్ అన్ని ఇవన్నీ కూడా దీన్ని ఏం చేస్తాయి? సమయాన్ని వృధా చేస్తాయి. పాలు కొండం ఎందుకు, పాలు పొంగించడం ఎందుకు, గ్యాస్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు? ఇలాంటి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకవేళ అవే రైట్ అయితే వాటిని అనుసరించండి, క్రీస్తుని అనుసరించద్దు. వాటి వెంట మనం వెళ్దాం. ఇక క్రీస్తు ప్రభు అక్కర్లా. వాటిలోనే సంపూర్ణ సిద్ధి ఉన్నట్లయితే, అవే సర్వ సంపూర్ణతలోనికి తీసుకెళ్ళినట్లయితే వాటికి మనం ప్రాధాన్యత ఇద్దాం. మనుషుల పారంపర్యాచారం, మూల పాఠములు, ఈ యొక్క విధానాలు, వాటన్నిటి నుండి నేనే బయటికి రాకపోతే మిగతా వారు ఎవరు వస్తారు? సోదరుడో సోదరి, అబ్బాయిని పెళ్లి చేసి పంపించేటప్పుడు మంగళవారంతో సంబంధం ఏంటి? శుక్రవారంతో సంబంధం ఏంటి? అమావాస్య మన ఆంధ్ర వాళ్లకు మంచిది కాదు, కానీ తమిళనాడు వాళ్లకు అమావాస్య మంచి రోజు. కాబట్టి వాళ్ళు అమావాస్య రోజు అకేషన్లు పెట్టుకుంటారు. కాబట్టి నెక్స్ట్ టైం నుండి ఎవరైనా ఇటువంటి చేస్తే, వీటిని అనుసరించినట్లయితే క్రీస్తు ప్రభువులో మనము సంపూర్ణులు కాదు, ఇంకా అసంపూర్ణుడు. 2వది చెప్తున్నాడు, 8వ వచనంలో అన్నాడు, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత. 2వది, గ్రీకులో జ్ఞానం ఉన్నది. అందుకే గ్రీసు దేశస్తులు జ్ఞానం పట్ల ప్రాధాన్యత ఉంది. కొంతమంది వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. వారి యొక్క తత్వజ్ఞానం అన్నాడు 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు అని అన్నాడు. ఈ దైవికమైన జ్ఞానముతో బుద్ధి చెప్పాలి, కానీ ఈ లోక తత్వ జ్ఞానాన్ని అనుసరించకూడదు. అసలు జ్ఞానం ఎవరు? 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు. ఆయనలోనే జ్ఞానం ఉంటే ఇంకా గ్రీకుల జ్ఞానం ఎందుకు? ఆయనే జ్ఞానం అయితే మరొక జ్ఞానాన్ని కలుపుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం,
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయనే జ్ఞానం అయితే ఇంకా వేరే జ్ఞానాన్ని కలిపి ఆయనను సంపూర్ణులుగా చేయగలమా? ఆయన అసంపూర్ణుడైతే వేరే వాటిని కలపగలం. నేను అసంపూర్ణం. కానీ క్రీస్తులో అందుకే అన్నాడు 2వ అధ్యాయం 10లో అన్నాడు, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయనే జ్ఞానం, మరొక జ్ఞానం అక్కర్ల, మరొక తత్వజ్ఞానం అక్కర్ల, మరొక విధానం అక్కర్ల. క్రీస్తు ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఆత్మ సంబంధమైన జ్ఞానం వివేచన కలిగి కొలసై సంఘములో ఉండాలి అని చెప్తున్నాడు. 3వది 2వ అధ్యాయం 16 వచనం 2:16. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమాను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశము ఇవ్వకూడదు. మీరేం చేస్తున్నారు? అన్నపానముల విషయంలో, తర్వాత పండుగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి విషయంలో, వాస్తవానికి యూదుల పండుగలు ఉన్నాయి, వాటిని అనుసరించేవారు ఉన్నారు. యూదులో సున్నతి ఉన్నది, వాటిని అనుసరించేవారు ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయనే గాని సున్నతి కాదు అని ఉదయకాల వల్ల దేవుని దాసుల ద్వారా కూడా మనం విన్నాం. కాబట్టి పండుగలు అమావాస్యలు ఈ దినాలు ఆచరించేవారు, వారు పాత నిబంధనలు అది ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తు ప్రభు సంపూర్ణులైన తర్వాత ఆయనను ఇవి కలపడాన్ని బట్టి ఆయనను సంపూర్ణ సిద్ధి మనం చేయలేం. ఆయనే సంపూర్ణుడు, వీటిని కలుపుటను బట్టి కాదు. కానీ పండుగలు ఆచరించేవారు ఉన్నారు, దినాలు ఆచరించేవారు ఉన్నారు, అమావాస్యను ఆచరించేవారు ఉన్నారు, పౌర్ణమిని ఆచరించేవారు ఉన్నారు. కానీ బయట వారి విషయం కాదు, ప్రభుని నమ్మిన మనము వాటిని ఆచరించకూడదు. ఇవి ఏం చేస్తున్నాయంటే భక్తి జీవితానికి ఆటంకంగా ఉన్నాయి. 4వది చెప్పాడు, వారిలో ఏమున్నది? 18వ వచనం, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి అన్నాడు. వారు ఏం చేస్తున్నారంటే క్రీస్తు ప్రభు దేవుడు కాదు, దేవతలలో ఒక దేవతగా భావించి కొంతమంది అభిప్రాయం కలిగిన వారు ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువే సమస్తముకు ఆధారభూతుడు అని అన్నాడు. ఉదయకాల వేళ చూశాం క్రీస్తు ప్రభు యొక్క సంబంధం ఎన్ని వాడితో ఉన్నది? 4. ఒకటి తండ్రితో, 2వది ఏమన్నాడు? సృష్టితో, 3వది సంఘముతో, 4వది సిలువతో. ఇంత సంబంధము కలిగిన వాడు క్రీస్తు ప్రభు. కాబట్టి ఇంకా దేవదూత ఆరాధన ఏంటి? దేవదూతను ఆరాధన చేసి ఆయన పూజించి అప్పుడు మాత్రమే దేవుని వద్దకు మనం వెళ్ళగలం, నేరుగా వెళ్ళలేం అని ఒక భావం కొంతమంది అందిస్తున్నారు. అందుకే అన్నాడు దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగినటువంటి వారు ఉన్నారు, అవి సరైనది కాదు అని చెప్తున్నాడు. ఈ 4 విషయాలు వారిని ఆటంకపరుస్తున్నాయి. సోదరుడు సోదరి, ఈ సాయంకాలం క్రీస్తు ప్రభువులో మనము అసంపూర్ణులుగా ఉన్నాము. కానీ అసంపూర్ణులుగా చేసేవి నీలో నాలో ఏవో ఉన్నాయి. వాటిని మనము రెక్టిఫై చేసుకోవాలి, వాటిని మనము కరెక్ట్ చేసుకోవాలి, వాటిని మనము సరి చేసుకోవాలి. కానీ ఇవి ఆటంకపరుస్తున్నాయి అని తేటగా చెప్పాడు. మంచిది, దాటి వెళ్దాం. ఒకటి కాని నడక 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకో. అది ముందుగా నడిచిన నడక. ఇప్పుడు పాజిటివ్ గా 3 నడకలు చెప్పాడు. వాటిలో వీలైనంత వరకు నేను చెప్పి నేను ముగిస్తాను. అన్ని చెప్పము, ఈ 2లో చూద్దాం. 1వ అధ్యాయం 9-12 వచనాల్లో మధ్యలో అన్నాడు, ఒకటి ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఒకటి ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. 2వ అధ్యాయం 6-7 వచనాలు, 2వ అధ్యాయం 6-7 వచనాలు చివరి అన్నాడు, ఆయన యందుండి నడుచుకోండి. 2వది ఆయన యందుండి నడుచుకోండి. 3వది 4వ అధ్యాయం 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం, జ్ఞానము కలిగి నడుచుకోండి. ఈ 3 నడకలు మీరు నడవండి, ప్రవర్తించండి అని చెప్తున్నాడు. ఒకటి 1వ అధ్యాయం 9-12 వచనాల్లో
ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. రెండవ అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన యందుండి నడుచుకోవాలి, ఇన్ క్రైస్ట్ అని అన్నాడు. 4వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానము కలిగి నడుచుకోవాలి. వీటిలో మొదలు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఒకప్పుడు ఆయనకు తగిన రీతిగా నడుచుకున్నాం. ఇప్పుడు మనం నడిచే నడక ఎవరికి తగినట్టుగా ఉండాలి? ఆయనకు తగినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ మనం చూద్దాం. సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథం మనకందరికి బాగా వీతమే. 13వ అధ్యాయం అంటే అన్ని చదవం, కానీ వాస్తవానికి అబ్షాలోము యొక్క సహోదరి తామారు మీద అమ్నోను మోహించి కాని పని చేయడానికి పూనుకున్నప్పుడు ఆ తామారు అన్న మాట, ఒక మాట చూద్దాం. 13:12 ఆమె, నా అన్న నన్ను అవమానపరచకుము, ఈ లాగు చేత ఇశ్రాయేలులకు తగదు. ఇదొక్క మాట ఊరికూడదు. అంటే ఈ లాగు నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం ఇది తగదు. ఇది ఇశ్రాయేలుకు తగినదేది, ఆయనకు తగిన లక్షణాలు ఇశ్రాయేలులో ఉండాలి. ఈ లాగు చేయుట ఇశ్రాయేలుకు తగదు. నాన్న, ఇది నీకు తగదన్నా, ఇలా మాట్లాడటం తగదు, ఇలా ప్రవర్తించడం తగదు, ఇలా చూడడం తగదు, ఇలా రాయడం తగదు, ఇలాగ నడవడం తగదు, ఇది నీకు తగదన్నా. నీ యొక్క హుందాతనం ఏంటి? నీ యొక్క డిగ్నిటీ ఏంటి? నీ యొక్క పరిశుద్ధత ఏంటి? నీ యొక్క ఔన్నత్యం ఏంటి? నీ యొక్క గంభీరత్వం ఏంటి? నువ్వెంత గొప్పవాడిగా ఉన్నావు, ఇది నీకు తగదన్నా. దీనివల్ల నీకు నాకు నష్టం ఉన్నది, ఇది తగదు. ప్రభువుకు తగినట్లుగా అంటే ఆయన స్వభావం, క్రీస్తు యొక్క స్వభావం మనలో ఏర్పడాలి. సోదరుడా, సోదరి, కొలసైలో మనం తేటగా మనం చూస్తున్నాం. ప్రభువుకు తగినట్లుగా అంటే ఆయనకు, ఇది నేను రాస్తున్నా, ఇది ఆయనకు తగిందా? ఈ మొబైల్లో నేను చూస్తున్నా, ఇది ఆయనకు తగిందా? నేను తోటి సహోదరుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నా, ఇది ఆయనకు తగినదా? తోటి సహోదరితో నేను ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్నా, ఇది ఆయా స్థానంలో ఇది తగినదా? అది ప్రభు దీన్ని అంగీకరిస్తాడా? ప్రభు దీన్ని స్వీకరిస్తాడా? ప్రభువులో నేను ఆయనలో సర్వ పరిపూర్ణత నివసిస్తున్నప్పుడు, క్రీస్తులో మనము కూడా నివసిస్తూ ఉండగా తగనివి మనము చేయకూడదు అనే దాని యొక్క భావం. అందుకే ఇక్కడ తేటగా చెప్తూ ఉన్నాడు, ప్రభువుకు తగినట్లుగా మనం జీవించాలి. ఒకవేళ కొన్ని చూడడం కానీ, చేయడం కానీ, మాట్లాడడం కానీ, కొన్నిసార్లు సేవకులను, పెద్దలను వ్యతిరేకించి మాట్లాడడం కానీ, ఇది మనకు తగదు. దావీదు ఒక సందర్భంలో ఇలా కాకపోయినా, నేరుగా కాకపోయినా ఈ విధంగా ఉపయోగించాడు. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 26:11. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, ఆ లాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. ఈ మాట దావీదు సౌలు విషయంలో ఉపయోగిస్తూ వచ్చాడు. సౌలు దావీదును వెతుకుతున్నాడు, దావీదు సౌలును వెదకలేదు. వెదకని దావీదుకు సౌలు కనపడుతున్నాడు, కానీ వెదికే సౌలుకు ఎవరు కనపట్ల? దావీదు కనపట్ల. ఎందుకని? అక్కడే చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14 వచనం. 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందు నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అది సూత్రం.
ఎంత వెదిగినా కూడా ఎవరు కనపడలే? దావీదు కనపడలేదు. కానీ వెదకట్లేదు, కానీ దావీదుకి ఎవరు కనపడుతున్నారు? ఈ సౌలు కట ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు ఈట పక్కన పెట్టుకుంటాడు. తిండి ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా ఏముండాలి? ఈట ఎవరి కోసం? దావీదు కోసమే. కొంతమంది ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు ఈట ఉంటుంది. సేవకుడి మీద, పెద్దల మీద, ఎవరో ఒకరి మీద వేయడానికి రెడీగా ఉంటాం. ఆ ఈత పట్టుకొని తిరిగి చివరికి ఈట మీద పడి చచ్చిపోయాడు. దేని మీద ఆధారపడతాం, దాని మీద పోతాం. మీరు ఎప్పుడేం చూడండి, బైబిల్లో దేన్ని ఎక్కువగా ప్రేమించారు, దాని ద్వారానే ప్రాణమైన వాళ్ళు ఉన్నారు. అబ్షాలోము ఎక్కువగా దేన్ని ప్రేమించాడు? జుట్టు. గట్టిగా చెప్పాడు అన్న, ఈ జుట్టును ప్రేమించాడు. అసలు కంచెరి గారి మీద వెళ్తుంటే జుట్టు పైకి ఎగిరేదట. అలా ఎగురుతుంటే ఆనందపడేవాడు. ఈ మధ్య యవనస్తులు కూడా ఎక్కువగా జుట్టును ప్రేమిస్తున్నారు, మొత్తం కొరుకుతున్నారు. నేను పేను కొరికిందేమో అనుకున్నా. పేను కొరకడం కాదు, మంగళూరు కొరుకుతున్నారు. కొరకడం మాత్రమే 3 గట్లు పెడుతున్నారు. ఈడ ఘాట్లు, పొలం గట్టులాగా ఉంటాయి కాలువలు, చూసారా? మధ్యలో గుబురుగా ఉంటుంది, రంగు కొట్టుంటారు, బూజు కర్రలాగా ఉంటుంది. కొంతమంది అంత పిల్లక పెట్టింటారు, కమ్మ పెట్టింటారు. మా బంధువు ఒక అతను ఉన్నాడు, అన్నోళ్ళకి కూడా తెలుసు, పేరు చెప్పనులే. నిండుగా ఉండేది జుట్టు, నూలు పోగు లేదు. అది పూసి ఇది పూసి మొత్తం పోయింది, ఒక్క ఎంటుక లేదు. ఇప్పుడు అంటాడు, బావగారు షాంపూ అక్కర్లేదు అంటాడు. మంచిదే. ప్రేమించి దాంతో పోతాయి. అటు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాం దాంతోనే. ఈటని ప్రేమించాడు, ఈట మీద పడి తెచ్చిపోయాడు. అబ్షాలోము జుట్టును ప్రేమించాడు. ఎప్పుడైతే ఇరుక్కుందో కంచెరి గారిది అనుకుంది, మరి ఇంతవరకు మోసాన్ని తేలిగ్గా ఉందని వెళ్ళిపోయింది. అది యోబు రానే వచ్చాడు, సంపని చంపాడు. కాబట్టి దేని ద్వారా మనం పట్టుకొని ఉంటామో దాని ద్వారా మనం నష్టపోతాం. ఎప్పుడు కూడా వ్యక్తుల మీద మనం టార్గెట్ పెట్టుకుని ఉండకూడదు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? అందుకే తరిమాడు. నేను ఎప్పుడు ఒక మాట అంటా ఉంటాను, సౌలు ఎంతవరకు దావీదు తరిమాడంటే దావీదు సింహాసనం ఎక్కేంత వరకు తరిమాడు, ఇంకంతకన్నా ఎక్కువ ధర్మలేకపోయాడు. ఎవరైనా మనం తరుగుతున్నాయంటే ఇట్స్ ప్రమోషన్. అంటే మనం ఉన్నతమైన స్థితి ఉన్నది. ఈ రోజు సంఘంలో ఒకరు తరుగుతున్నాడంటే, నా మీద టార్గెట్ పెట్టుకున్నాడంటే, ఓహో నాకు దేవుడు ఒక ప్రమోషను, అంతే. పాజిటివ్గా తీసుకోవడమే. దావీదు అలా చేసిన అవకాశం వచ్చినా ఒక మాట ఉపయోగిస్తున్నాడు. 26వ అధ్యాయం 11వ వచనం అన్నాడు, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును. కొన్నిసార్లు మనకు దావీదు కూడా ఉన్నది, మాట్లాడగలడు, చేయగలడు. కానీ ఏమన్నంటే, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను. సోదరి, ఈ మాట నేను చెప్పగలమా? ఈ మాట మాట్లాడకుండా యెహోవా నన్ను ఆపునుగాక, ఈ నోరు జారకుండా యెహోవా నన్ను ఆపునుగాక, ఇది చూడకుండా యెహోవా నన్ను ఆపునుగాక, ఇలా ప్రవర్తించకుండా యెహోవా నన్ను ఆపునుగా. ఇది నాకు తగదు. అభిషేకించిన వారిని చంపడం నాకు తగునా? నష్టపరచడం నాకు తగునా? హాని కలిగించడం నాకు తగునా? తోటి సహోదరుని వారిని ఇబ్బంది పెట్టడం నాకు తగునా? ఇది నాకు తగదు. యెహోవా నన్ను ఆపునుగా. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు దావీదు, ఎంతగా దీవించబడ్డాడు. సౌలు యోనాతానులు ఇద్దరు హతులైపోయారు. కానీ దావీదు ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. మరొక విషయం, యోసేపు అన్నల క్షేమం కొరకు వెళ్తే యోసేపు అన్నను ఎత్తి గుంటలో వేశారు. వేయడం మాత్రం కాకుండా ఒక మాట చదువుదాం. ఆదికాండం, మనకందరికీ ఆ వాక్యం వీతమే. 37వ అధ్యాయం 24వ వచనం. 37:24 చదవండి. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. ఆ తర్వాత వారు భోజనము చేయ. ఈ మాట నన్ను చాలా బాధించింది. యోసేపును గుంటలో వేసి అన్నాళ్ళు దేన్ని కూర్చున్నారు? భోజనాన్ని కూర్చున్నారు. ఎంత పగ తీర్చుకున్నారు. ఇలాగ చేయడం ఇది మీకు తగునా? రక్త సంబంధి, తోటి సహోదరుడు గుంటలో వేసి వారు భోజనాన్ని కూర్చున్నారు. వారు కడుపు నింపుకున్నారు. ఆకలితో యోసేపు అవలపిస్తూ ఉంటే వారు కడుపు నిండా తిన్నారు. కానీ యోసేపు ప్రతీకారం తీర్చుకోలేదు.
అందరూ కలిసి భోజనాన్ని కూర్చున్నారు. యోసేపు అలా చేసిన వాడు కానే కాదు సుమా. యోసేపులో ఉన్న విధానం యోసేపుతో తగినది కాదు. దేవుని బిడ్డలంగా అలా వారు చేసినట్టుగా మనం ప్రవర్తించలేం. వారు మాట్లాడినట్టుగా మనం మాట్లాడలేం. వారు నడిచినట్టుగా మనం నడవలేం. వారు జీవించినట్టుగా మనం జీవించలేం. మనకది తగదు. మనకు తగదు. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు తమ తమ ఏడు చొప్పున వారు కూర్చున్నారు. అందరి కడుపు నింపాడు యోసేపు. నిజంగా ఇది మనకు తగునా? తోడు సహోదరుడు ఇబ్బందులు ఉంటే, కన్యలలో ఉంటే, వ్యాధులలో ఉంటే, హాస్పిటల్లో ఉంటే, కష్టంలో ఉంటే, ఏ నాడైనా మనకు క్రీస్తు ప్రభువుకు తగిన రీతిగా మనం ప్రవర్తించామా? ఇవి మనకు తగదు. కొన్ని విషయాలు అన్నా ఇది మనకు తగదన్నా, ఇది అవమానం ఉన్నదన్నా, సోదరుడో సోదరి, ప్రభువుకు తగినట్లుగా మనం జీవిద్దాం. ఆయనకు తగినట్లుగా అంటే ఏం చెప్పాడు? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 12వ వచనం నుండి ఆయనకు తగిన లక్షణాలు ఏంటో ఇక్కడ చెప్పాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అని అన్నాడు. ఆ దేవుని పరిశుద్ధులకు తగినవేవి? ప్రభువుకు తగినట్లుగా అంటే ఆయనకు తగినట్లుగా ఉండేవి ఏంటి? పరిశుద్ధులకు తగినవేవి అంటే ఒకటి జాలిగల మనస్సు ఆయనకు తగినది, మనకు తగినది. ఆయనకు తగినట్లు అంటే ఆయన మనస్సు ఎటువంటిది? ఒక్క ఎగ్జాంపుల్ అది మాత్రమే చూద్దాం. మత్తయి సువార్త ఆయన మనస్సు ఎటువంటిదో చూద్దాం. 15వ అధ్యాయం 32వ వచనం. 15:32 మత్తయి సువార్త. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధ ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మోక్షపోదులేనని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదు. నాకు ఏ మనసు లేదు? వారిని ఉపవాసముతో పంపివేయడానికి నాకు మనసు. శిష్యుల మనసు ఎటువంటి? 14వ అధ్యాయం 15 వచ్చింది. 14:15 సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయింది. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమంటున్నారు. ఎవరు? శిష్యులు. ఆయన ఏమంటున్నాడు? వారిని పంపివేయడానికి నాకు. మీకు మనసు ఉండొచ్చు, నాకేం లేదు మనసు. ఆయన మనస్సు జాలిగల మనస్సు అని అన్నాడు. కానీ ఆయనకు తగినట్లుగా అంటే విశ్వాస జీవితంలో ఆ పెయిన్, ఆ నొప్పి ఉండాలి, ఆ మనస్సు ఉండాలి. దావీదు మనస్సు నొచ్చుకొనెను అని ఉంది. భక్తిపరులు కొన్నిసార్లు ఏదైనా నోరు జారి మాట్లాడినా వారి మనసు ఏమవుతుంది? నొచ్చుకుంటుంది, గుచ్చుకుంటుంది. అయ్యో, ఆ బ్రదర్ని ఇట్లా అన్నాను, ఆ సిస్టర్ని ఇలా అన్నాను, అనవసరంగా నేను మాట్లాడాను, నేను నోరు జారాను. అలా అనుభవిస్తున్నామంటే ఈ మనస్సు ఏ మనసు? ఇది క్రీస్తు మనస్సు. అది ప్రభువుకు తగినట్లుగా మనం జీవించాలి. ఆయన జాలి చూపించాడు. ఆయన కఠినాత్ముడు కాదు. ఆయన చూసి చూడట్టుగా వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన మనస్సు జాలిగల మనస్సు. ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఆ ఎరుకో ఆ పట్టణానికి సమీపంలో వెళ్తున్నప్పుడు, దావీదు కుమారుడు నన్ను కరుణించమంటే జనసమూహం అన్నారు, ఊరుకో అని అన్నాడు. బాధ ఎవరికి? జనసమూహానికి కాదు. కష్టము జనసమూహానికి కాదు. కష్టము గుడ్డివాడికి, బాధ గుడ్డివాడికి, వేదన గుడ్డివాడికి. మరి ఎక్కువగా కేకలు వేస్తున్నారు. కానీ యేసు నిలచి వారిని, జనసమూహము దాటి వెళ్తున్నారు కానీ క్రీస్తు ప్రభు వారు దాటి వెళ్ళిన వాడు కాదు. అది క్రీస్తు మనసు. విశ్వాసం ఎప్పుడు దాటి వెళ్ళడు, కఠినంగా వెళ్ళిపోడు, తన మనస్సును కఠినపరచుకోడు. అందుకే అన్నాడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆయన క్షమించే దేవుడు. కీర్తనలో అదే మాట చెప్తాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్తాడు,
అలా అయితే ఆయన మనస్సు జాలిగల మనస్సు. వారిని ఖాళీ కడుపులతో పంపడం నాకు మనస్సు లేదు. మార్గంలో మూర్ఛ వచ్చి పడిపోతే కాబట్టి నాకు మనసు, ఇది ఆయనకు తగిన లక్షణం. అందుకే తేటగా చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మనస్సు జాలిగల మనస్సు, అది ఆయనకు తగినది. దయాళత్వం ఆయనకు తగినది. వినయం ఆయనకు తగిన లక్షణం, అది మనము తగి ఉండాలి. సాత్వికం మనము తగి ఉండాలి. దీర్ఘశాంతం తగి ఉండాలి. 13వ వచనంలో చెప్పాడు. సహించుట, క్షమించుట, ప్రేమించుట, సమాధానం, ఇవన్నీ కూడా ప్రభువుకు తగిన లక్షణాలు. అందుకన్నాడు ప్రభువుకు తగినట్లుగా మన మన నడక. ఒకప్పుడు తగని ఉన్నాయి, ఇప్పుడు తగినట్టుగా నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతావచనం మీరు ఉచ్చరింపవలని గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడవు, ఇవి మీకు తగు. ఎఫెసీ పత్రిక, ఈ 3 పత్రికలు లేదా ఫిలోమోను పత్రిక మనం చూస్తున్నాం. ఇవి మీకు తగవు అని అన్నారు. ఎందుకు? అవి ప్రభువుకు తగినవి కాదు, ఆయనలో ఉన్న లక్షణాలు. అందుకే అంటున్నాడు, మరియు ఆయన యందు మీరులో సంపూర్ణులై ఉన్నారు. ఆయన యందు సర్వ సంపూర్ణత, అసంపూర్ణత ఆయన లేదు, సంపూర్ణత ఉన్నది. ఆయనలో ఉన్న మనలో కూడా ఏముండాలి? సంపూర్ణత. క్రీస్తు ప్రభువును దగ్గరుండి ఎరిగిన మన జీవితాల్లో అసంపూర్ణమైనవి ఉండకూడదు. అవి ఆత్మీయ జీవితాన్ని దూరం చేస్తుంది, తగ్గిస్తాయి, ఆవిరైపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది, భక్తి జీవితం తేలిపోతుంది. అలా అయినట్లయితే ఇక్కడ తేటగా చెప్తున్నాడు, ఆయనకు తగినది. సమాధానం ఆయనకు తగినది, క్షమించుడు ఆయనకు తగినది, జాలిగల మనస్సు ఆయనకు తగినది, దీర్ఘశాంతం ఆయనకు తగినది. కాబట్టి ఆయనకు తగినట్లుగా మీరు నడుచుకోండి. ఆయనకు తగని వద్దు, ఆయనకు తగని మాటలు, ఆయన తగని విధానాలు ఆయన తగవు అని అన్నాడు. అందుకే ఆయన బాధించబడి ఆయన నోరు తెరిచిన వాడు కాదు, ఆయన నోట కపటము లేదన్నాడు. అందుకన్నాడు హెబ్రీ పత్రిక 7:26 అన్నాడు, నిర్దోషి నిష్కల్మషుడు, ఆ పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు తగినవాడు అని అన్నాడు, సరిపోయినవాడు. అలాగైతే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, ఆయనలో ఏ రకమైన కల్మషం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇది ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, మనకు తగినవాడు, ఆయనలో తగనివి లేవు. ప్రభు నమ్మిన మనం ఆయనలో ఆ సంపూర్ణ సిద్ధిలోనికి ఎదుగుతూ ఉండగా మనలో కూడా అదే సమాన లక్షణాలు నీలో నాలో కలిగినట్లయితే క్రీస్తు పరిపూర్ణతలోనికి మనం ఉంటాం. మనలో అసంపూర్ణత ఉండదు. ఇది ఒక్కరోజు వచ్చే పని కాదు, దినదినము వాక్యముతో ధ్యానం చేస్తున్నాం. ఆ సర్వ పరిపూర్ణత మనకు తగిన రీతిగా ఉండడానికి ఆయన నీ కొరకు నా కొరకు తగని శిక్ష పొందాడు. ఉమ్మివేతలకు ఆయనకు తగున, కొరడా దెబ్బలు ఆయనకు తగున, అవమానం ఆయనకు తగున, ఆయనకు తగలే అవి మనకు తగును. కానీ మనకు బదులుగా ఆయన మరణించాడు. శిలో మురారాయణకు తగున, ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన ప్రియుడు, ఎంత సున్నితమైన వాడు. ఆయనకు ఇది తగదు, కానీ మన కొరకై అవి అనుభవించాడు. అవి మనకు తగాలి. కొరడా దెబ్బలు, ఉమ్మివేతలు, అవమానం, నింద, అపహాస్యం, హేళన, ఇవన్నీ మనము భరించాలి. అవి ఆయనకు తగదు, కానీ మనల్ని పక్కకి నెట్టి ఆయన ఆ స్థానంలో నిలబడి ఆయన పొందాడు. 2 చేతుల్లో 2 పాదములు పొడవైన మేకులు కొట్టబడ్డాయి. నీ కొరకు నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. తగనివి ఎన్నో పొందాడు, తగనివి ఎన్నో అనుభవించాడు. నీ కొరకు నా కొరకే. మనము శిక్షకు తగిన వారం, ఉగ్రతకు తగిన వారం, నిత్య నరకాగ్నికి తగిన వారం,
వాటి నుండి తప్పించడానికి ఆయన చేశాడు. సోదరుడ సోదరి, ఇంకా ప్రభువు నమ్మని వారు ఎవరైనా ఉన్నారు? ఆయన నుండి విశ్వాసం ఉంచితే చాలు. మనకు పరలోక రాజ్యము తగినది కాదు, మాకు నిత్య నరకాగ్ని తగినది. కానీ తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ప్రభు నమ్మిన మనం ఆయనలో సంపూర్ణముగా కావాలంటే, క్రీస్తులో సర్వ సంపూర్ణత మనలో నివసించాలి అంటే, ఆయన యందు మీరు సంపూర్ణులు కావాలంటే, ఒకటి ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఒకటి కాని నడకవద్దు. మిగతా 3 పాజిటివ్గా చూస్తున్నాం, వాటిలో ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. రెండవది ఆయన యందుండి నడుచుకోవాలి. మూడవది జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ప్రార్థించాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. మాలో తగనివి ఎన్నో ఉన్నాయి, దయతో క్షమించండి ప్రభువా. మీలో మేము సంపూర్ణులు కావాలని మీరు ఇష్టపడుతున్నారు. వేరే వాటిని కలుపుకోవటం బట్టి మేము సంపూర్ణం కాము అని మీలో మేము ఉంటూ ఉండగా మీ యొక్క సంపూర్ణ సిద్ధి మేము మీలోనే అనుభవించగలుగుతున్నాం, మీలోనే ఆనందించగలుగుతున్నాం. మీకు తగినట్టుగా జీవించడానికి మాకు నేర్పించండి. మా ఆలోచనలో, మా వైఖరిలో, మా వ్రాతల్లో, మా చూపుల్లో, మా ప్రవర్తనలో మీకు తగినట్లుగా జీవించడానికి మాకు నేర్పించమని, ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయమని, రాత్రి కొరకు సిద్ధపరచమని, మాకు సరిపోయిన వాడు, మాకు తగిన వాడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.